ప్రపంచంలో మొదటి ప్రేమ వివాహం ఏది తెలుసా? అది శివపార్వతుల ప్రేమ కథ. ఒక దేవి 1000 సంవత్సరాలు తపస్సు చేసింది. ఎందుకో తెలుసా? తన భర్త పరమశివుడిని అవమానించిన మాటలు సతీదేవి హృదయాన్ని లోతుగా గాయపరిచాయి. దక్షుడు చేసిన అవమానం భర్తను గౌరవించే భార్యగా ఆమె తట్టుకోలేకపోయింది. కన్నీళ్లతో అగ్నిని చూస్తూ, నా భర్తను అవమానించిన ఈ లోకంలో నేను ఇక జీవించలేను. సతి యజ్ఞాగ్నిలో ఆత్మాహుతి చేసుకుంది. ఆ క్షణం ప్రపంచం నిశ్శబ్దమైంది. శివుడి హృదయం విరిగిపోయింది. సతిని కోల్పోయిన శివుడు ప్రపంచాన్ని వదిలి కైలాసానికి చేరుకున్నాడు. ఆయన కళ్లలో బాధ, హృదయంలో శూన్యత. ఆ బాధను మాటల్లో చెప్పలేక ధ్యానంలో లీనమయ్యాడు. కాలం గడుస్తోంది, కాని శివుడి మనసు మాత్రం నిశ్శబ్దంగానే ఉంది. కాలం మళ్లీ ఒక అద్భుతం సృష్టించింది. హిమవంతుడు మరియు మేనకదేవి ఇంట్లో ఒక దేవకన్య జన్మించింది. ఆమె పార్వతి. చిన్నప్పటి నుండే ఆమె హృదయంలో ఒకే కోరిక, శివుడినే నా భర్తగా పొందాలి. ఆమెకు అది ప్రేమ కాదు, అది భక్తి. శివుడు ధ్యానంలో లీనమై ఉన్నాడు. పార్వతి ఒక మహా నిర్ణయం తీసుకుంది. శివుడే నా జీవిత భాగస్వామి అని సంకల్పించి కఠిన తపస్సు ప్రారంభించింది. వర్షం పడింది, ఎండ మండింది, మంచు కురిసింది. కాని ఆమె తపస్సు ఆగలేదు. రోజులు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. ఆమె ప్రేమ స్వార్థం కాదు, అది ఆత్మసమర్పణ. శివుడు ఆమె భక్తిని పరీక్షించాలని అనుకున్నాడు. ఒక వృద్ధుడి రూపంలో ఆమె ముందుకు వచ్చాడు. అమ్మా, ఆ శివుడిని ఎందుకు కోరుకుంటున్నావు? అతడు శ్మశానవాసి, విభూతిధారి, పులితోలు ధరించినవాడు. అలాంటివాడిని ఎందుకు భర్తగా కోరుకుంటున్నావు? పార్వతి చిరునవ్వుతో సమాధానమిచ్చింది. అతడు శ్మశానవాసి కాదు, అతడు జగత్తునాథుడు. అతడు విభూతిధారి కాదు, అతడు సృష్టి సంహారకుడు. అతడే నా శ్వాస, అతడే నా జీవితం. శివుడి లేకుండా నేను అసంపూర్ణం. ఆ మాటలు విన్న శివుడి హృదయం కరిగిపోయింది. వృద్ధుడి రూపం మాయమైంది. అక్కడ ప్రత్యక్షమయ్యాడు. పార్వతీ భక్తిని అంగీకరించాడు. దేవలోకం మొత్తం సాక్షిగా శివపార్వతుల కళ్యాణం ఘనంగా జరిగింది. విష్ణువు, బ్రహ్మ, దేవతలందరూ ఆశీర్వదించారు. ఆ రోజు ప్రేమ గెలిచింది, భక్తి గెలిచింది, సంకల్పం గెలిచింది. ఇది ప్రపంచంలో మొదటి ప్రేమ వివాహమని చెబుతారు. ప్రేమ అంటే స్వార్థం కాదు, ప్రేమ అంటే త్యాగం. భక్తి ఉంటే దేవుడు కూడా మన ముందుకు వస్తాడు. శివ పార్వతుల ప్రేమ మనిషికి సహనం, నమ్మకం, ఆత్మసమర్పణ నేర్పుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి భక్తుడు హరహర మహాదేవ్ అని కామెంట్ చేయాలి. లైక్ చేయండి, షేర్ చేయండి. మా దివ్య ప్రయాణంలో భాగస్వాములు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి.